హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మేము ఉగాది పండక్కి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కరీంనగర్కి. మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళినామండి. మాకు బస్ అయితే తొందరనే దొరికింది, డైరెక్ట్ కరీంనగర్. మా దగ్గర నుండి కరీంనగర్కి అయితే 2.5 లేకపోతే 3 hours జర్నీ. ఇక్కడ ఇంటికైతే రీచ్ అయినామండి మేము. ఇక పిల్లల హ్యాపీనెస్ చూడండి, విహాన్ వచ్చిండి అని చెప్పేసి. అప్పుడే కాబట్టి స్కూల్కి వెళ్ళి వచ్చేసారు అప్పటికే వాళ్ళు. ఈ పాయింట్ జాతని అక్కోల ఫ్రెండ్ అంట, సేమ్ మీ తమ్ముడు లెక్క నితీష్ లెక్క ఉంటాడు మీ తమ్ముడు అన్నది. అంటే ఇది మా తమ్ముడు నితీష్ లెక్క ఉండడు, మా తమ్ముడు లెక్కనే మా నితీష్ ఉంటాడు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సాటర్డే రోజు. ఈ విహాన్ వాళ్ళ అత్తయ్యతో కలిసి డిమార్ట్కి వెళ్ళిండు. పండగ కదా, కొన్ని సామాన్లు తీసుకురావడానికి. ఇప్పటికొక డిఫరెన్స్ ఏం కదా నాకు అద్దు విహాన్, నాకేం తెచ్చినావు మరి? నాకు కొంచెం గొప్ప నాకు అప్ప విహాన్ నాకు ఇక్కడ ఉన్నది ఇంకా తెచ్చుకునే ఫ్రెండ్. ఇదైతే సండే రోజు అండి, ఉగాది రోజు మార్నింగ్. అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఆ పోచమ్మ టెంపుల్. ఆ పండగ రోజు కూడా చాలా పబ్లిక్ ఉండే అక్కడ. పప్పుక, బెల్లం, కారం, ఉప్పు, కులకపొడి, మామిడి. రక్ష రక్ష పాహి పాహి పరమానంద. చంపేశారు. కిలో పప్పుకు కిలో చక్కెర ఆనకం అయితే రెడీ అయింది. మా వదిన పప్పు మిక్స్ పట్టుకొని ఆనకంలో ఎత్తాంది పప్పు. ఎంత ఎత్తాక ప్రతిసారి కిలా అర్ధ ఈసారి ఎందుకు ఎక్కువ? తమ్ముడు మా మరణ స్పెషల్. ముగ్గురు అర్ధ కిలో తింటావా? అయ్యా ఈ అక్క ఇట్లా వదినోళ్ళకు పండగ లేదని ఇవ్వడానికి ఎక్కువ ఎత్తున్నాను. మంచిగా ఉండలు లేకుండా మిక్సీ చేసుకోవాలి. చికెన్ కోసమే దాంట్లోనే చక్కెర రోజు మిక్సీ పెట్టి
మళ్ళీ ఏం చేసినా పోయేది మిక్సీ పెట్టి పొయ్యి పెట్టి కొంచెం గట్టి అయినాక చేయిస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి పదాయం అయిపోతుంది అంతే. మీరే ముగ్గురు మళ్ళీ మొత్తం చికెన్ సార్ మటన్ అండి పప్పు చికెన్ ఇంకా అప్పుడు వేసింది. ఇక్కడ మా బూరెలు అయితే రెడీ అయినాయి. మంచిగా అందరం కలిసి కూర్చొని బూరెలలో నెయ్యి వేసుకొని తింటున్నాం. బూరెలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఎంతమంది బూరెలు చేసుకుంటారో. మా సైడ్ అయితే బూరెలనే అంటాము, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే మా ఇంకో వదిన వాళ్ళ ఇంట్లో, వాళ్ళు కూడా కరీంనగర్లోనే ఉంటారు. ఈ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కలిసి వస్తాం. మేము వచ్చినామని చెప్పేసి అయితే మా వదిన బూరెలు చేసింది ఈవినింగ్. డబుల్ బెడ్రూమ్ రాదు స్టీల్ పెట్టి ఒకటి 5,000 అంటే 5,000 నీకు ఆటో అయితే కానీ 7,000 లేని 7,000 లేని డబుల్ బెడ్రూమ్ అయినా తెలివి మస్తు కడుతుందట మరి ఇటు కడుతుందని చెప్పి మా వారికి స్టోరీ చెప్తాండి. ఏమవుతానంటే 9 ఏళ్ళు రాత్రి కట్టిందట అన్నయ్య గారిని కానీ 9 ఏళ్ళు కట్టి లాస్ట్ నాన్న వేసుకుంటానండి. అయ్యో చేసుకుందట భార్య ఉండగానే వేసుకుంటాడు. ఎంఆర్ఓనట 2 లక్షల జీతం అట. ఆ భార్య మస్తు అన్నాడు కదా సో నా పేరు సగం అటు చేస్తారు. ఇది భార్యకు సగం ఈ బూర్లో అట్లా పట్టుకోవచ్చు. పొద్దున కొన్ని వేస్తే దానికి పట్టుకోద్దా కోశాలు ఉన్నాయని బాగా కరిగిన దొంగ దొంగ గిన్నెలు చూడు కురుమది కురుమలు ఎంత ఉంటుందో. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, వాళ్ళు కూడా అక్కడ కరీంనగర్లోనే ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి వీళ్ళనైతే ఖచ్చితంగా కలిసి వెళ్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి.